ఓం నమ శివాయ. హ్యాపీ మహాశివరాత్రి టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ డే. ఈ స్పెషల్ డే రోజు మనం ఒక స్పెషల్ మెడిటేషన్ నేర్చుకుందామండి. అండ్ దట్ ఈస్ హోపోనోపోనో మెడిటేషన్ ఫర్ అవర్ సెల్ఫ్ హీలింగ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో ఉన్న ఒక పవర్‌ని మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే ఆ సెల్ఫ్ హీలింగ్ చేసుకోకపోవడం వల్ల. మనం ఇంటిని ప్రతిరోజు మనం క్లీన్ చేస్తూ ఉంటాం. కరెక్టా? మన బట్టల్ని కూడా మనం క్లీన్‌గా ఉంచుకుంటాం. బట్ వాట్ అబౌట్ అవర్ మైండ్? మన మైండ్‌ని మనం క్లీన్‌గా ఉంచుకున్నామా? ఒక్కసారి గనక చూస్తే మనం పుట్టినప్పుడు మనం చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్ళం. చిన్న పిల్లల్ని చూడండి, ఎంత హ్యాపీగా ఉంటారు. ఎంత జాయ్‌ఫుల్‌గా ఉంటారు. ఎంత టెన్షన్‌లో ఉన్నప్పుడైనా ఒక చిన్న పిల్లాడి ఫేస్ చూస్తే మన ఫేస్‌లో ఒక స్మైల్ వచ్చేస్తుంది. కరెక్టా? చిన్న పిల్లాడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడంటే మీరు చూడండి ఒకసారి. తనకేది కావాలో తనకు తెలుసు క్లియర్‌గా. అక్కడికే వెళ్తాడు. ఇన్‌ఫాక్ట్ తనకు ఫుడ్ వద్దు అంటే మీరు ఎక్కువ పెడితే తను ఉంచేస్తాడు. తను తీసేస్తాడు. వామిటింగ్ చేసేస్తాడు. సో, బేసిక్‌గా చూస్తే చైల్డ్ ఈస్ పవర్‌ఫుల్. చైల్డ్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మీరెంత టెన్షన్‌లో ఉన్నా సరే ఒక చిన్న పిల్లాడిని చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చైల్డ్ నెవర్ హేట్స్ హిమ్సెల్ఫ్. ఒక చిన్న పిల్లాడు తననెప్పుడూ హేట్ చేసుకోడు. హి లవ్స్ హిస్ బాడీ. తను ప్రతి దాంతో ఆడుతూ ఉంటాడు. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటాడు. సో, ఒక చిన్న పిల్లాడు ఎంత క్లీన్‌గా, ఎంత ప్యూర్‌గా ఉంటారో, ఇప్పుడు కూడా మనం అంతే ప్యూర్‌గా అవ్వాలి. సో, ఈరోజు స్పెషల్ శివరాత్రి కాబట్టి, ఈ స్పెషల్ మెడిటేషన్ మీ అందరికీ ఒక గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాను. సో, ప్లీజ్ ఈరోజు అందరూ కామెంట్ సెక్షన్‌లో ఓం నమః శివాయ అని టైప్ చేయాలి. మన 4 వర్డ్స్‌తో పాటు. హోపోనోపోనోలో మనం ఎప్పుడేమంటాం? ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూతో పాటు ఓం నమః శివాయ అనే వర్డ్‌ని మీరందరూ టైప్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్? సో, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ మెడిటేషన్ నేర్చుకోబోతున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ యూ నో, నేను కొద్దిగా థియరీ ఇవ్వడానికి ఇష్టపడతాను. బికాస్ థియరీ అర్థమైతే మనం ప్రాక్టికల్‌గా ఈజీగా మనకు అర్థమవుతుంది. సో, మీరొక్కసారి చూడండి. ఈ చైల్డ్‌ని చూడండి. ఈ చైల్డ్‌ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ద చైల్డ్ బోర్న్ విత్ 100% పొటెన్షియల్. ఆ చైల్డ్‌కి ఎలాంటి నెగెటివ్ బిలీఫ్స్ లేవు. చైల్డ్‌కి ఎలాంటి హర్ట్, ఎలాంటి గిల్ట్, ఎలాంటి షేమ్ లేదు. నేను మంచి, నేను చెడు, ఇది మంచి, ఇది చెడు, మనీ గురించి, తన సెల్ఫ్ గురించి, తనేం చేస్తాడు, ఏం చేయడు, ఇలాంటి బిలీఫ్స్ కూడా లేవు. కంప్లీట్ జీరో. కరెక్టా? బట్ సో పవర్‌ఫుల్. సో పవర్‌ఫుల్ that he can make everybody laugh. కరెక్ట్? ఎవ్రీబడీ ఫీల్ హ్యాపీ బై సీయింగ్ చిల్డ్రన్. సో, అంత పవర్‌ఫుల్‌గా ఉన్న ఒక చైల్డ్ మనమందరం గూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసాం మన జర్నీని. బట్ ఏం జరిగింది ప్రాసెస్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ జరిగింది? లెట్స్ అండర్‌స్టాండ్. ఒక బ్రాండ్ న్యూ కంప్యూటర్ మనం తీసుకొచ్చామండి. ఒక బ్రాండ్ న్యూ కంప్యూటర్, ఒక బ్రాండ్ న్యూ బేబీ. ఈ ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే బ్రాండ్ న్యూ కంప్యూటర్‌లో గూడా ఎలాంటి ప్రోగ్రామ్ లేదు. అన్‌లిమిటెడ్ పొటెన్షియల్. బ్రాండ్ న్యూ బేబీలో గూడా ఎలాంటి ప్రోగ్రామ్ లేదు. అన్‌లిమిటెడ్ పొటెన్షియల్. మనీ గురించి ప్రోగ్రామ్ లేదు. సెల్ఫ్ గురించి బిలీఫ్ ప్రోగ్రామ్ లేదు. హెల్త్ గురించి లేదు. రిలేషన్‌షిప్ గురించి లేదు. ఎలాంటి ప్రోగ్రామ్ లేదు. ఇప్పుడు మీరొక 60 ఇయర్స్ పర్సన్ దగ్గరికెళ్లి హెల్త్ ఎలా ఉందని అడగండి. అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ బయటకొస్తాయి. నాకు డయాబెటిస్ ఉంది. నాకు ఇది ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ ఉంది. షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. ఏది సరిగ్గా లేదు. ఎవరు సరిగ్గా చూడట్లేదు. ఎన్ని ప్రోగ్రామ్స్ మన మైండ్‌లో ఉన్నాయి చూడండి. హెల్త్ గురించి, సెల్ఫ్ గురించి నేనేం చేయలేను. నా వల్ల ఏం గాదు. నేను చాలా వీకు. నాకు ఇంగ్లీష్ రాదు. నన్నెవరు యాక్సెప్ట్ జేయరు. నా బిజినెస్ సరిగ్గా నడవట్లేదు. ఇవన్నీ గూడా బిలీఫ్సే. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యాయి. సో, ఒక బ్రాండ్ న్యూ కంప్యూటర్, ఒక బ్రాండ్ న్యూ బేబీ. ఈ రెండిట్లో ఉన్న క్వాలిటీ ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ హావ్ హై పొటెన్షియల్. ఇద్దరిలో హై పొటెన్షియల్ ఉందండి. బట్ ఇక్కడేం జరిగింది? ప్రోగ్రామింగ్ అనేది జరిగింది. లెట్స్ అండర్‌స్టాండ్ దిస్. ఒక బ్రాండ్ న్యూ కంప్యూటర్‌ని ఎవరు ప్రోగ్రామింగ్ చేశారు? ప్రోగ్రామర్, సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ప్రోగ్రామర్ చేశాడు. సో, ఏ ప్రోగ్రామ్స్ అయితే ఆ కంప్యూటర్‌లో ఉన్నాయో అదే ప్రోగ్రామ్స్ బయటకొస్తుంటుంది. సేమ్ థింగ్ గోస్ విత్ ద చైల్డ్ ఆల్సో. చైల్డ్ లోపల ఏ ప్రోగ్రామింగ్ అయితే ఉందో అదే ప్రోగ్రామింగ్ బయటకొస్తుంది. సో, చిన్నప్పుడు ఆ చైల్డ్‌ని ఎలా ట్రీట్ చేశారు? స్పెషల్లీ ఫ్రమ్ 0 టు 8 ఇయర్స్ ఏజ్. 8 ఇయర్స్ వరకు తన కండిషన్స్ ఏంటి? మనీ గురించి తనేం విన్నాడు? ఏం చూసాడు? ఏం ఎక్స్‌పీరియన్స్ చేశాడు? హెల్త్ గురించి తనేం చూసాడు? ఏం విన్నాడు? ఏం ఎక్స్‌పీరియన్స్ చేశాడు? తన చుట్టూ ఉన్న పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ, ఎన్వైర్న్‌మెంట్‌లో ఏం చూస్తున్నాడు? ఏం వింటున్నాడు? ఏం ప్రోగ్రామింగ్ వెళ్తూ ఉంది మైండ్‌లో? దేర్ వాస్ ఎ రీసెర్చ్ డన్ ఆన్ 2 పీపుల్. 2 చిల్డ్రన్ ట్విన్స్. సో, మదర్, ఫాదర్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా డయాబెటిస్. సో, వాళ్ళేం చేశారంటే ఒక చైల్డ్‌ని ఆ పేరెంట్స్‌కి చాలా దూరంగా ఉంచారు. వేరే కంట్రీలో ఉంచారు. వేరే రిలేటివ్స్ దగ్గర. ఒక చైల్డ్ ఏమో వీళ్ళ దగ్గరున్నాడు. ఇంకొక చైల్డ్ ఏమో దూరంగా ఉన్నాడు.
సో వీళ్ళ దగ్గర ఉన్న చైల్డ్ పొద్దున, రాత్రి, మధ్యాహ్నం ఎప్పుడు ఒకటే మాట వింటున్నాడు. ఏంటి? షుగర్ ఇంక్రీజ్ అయింది, షుగర్ డిక్రీజ్ అయింది, ఈరోజు డయాబెటీస్ ఎక్కువైంది, ఈరోజు డయాబెటీస్ తక్కువైంది, ఇన్సులిన్ ఇంజెక్షన్ అది, దీంట్లో షుగర్ ఉంటుంది, దాంట్లో షుగర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి షుగరే వింటున్నాడు ఆ చైల్డ్. ఇంకొక చైల్డ్ ఏమో దూరంగా ఉన్నాడు, తను వినట్లేదు ఆ మాటలు. సో ఈ చైల్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ హీ గాట్ డయాబెటీస్. డయాబెటీస్ వచ్చేసింది 20 ఏళ్ళకే. ఎందుకంటే తన మైండ్ ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తుంది. ఇది తింటే షుగర్, అది తింటే షుగర్, ఇది తింటే డయాబెటీస్, అది తింటే డయాబెటీస్. సో ఎగ్జాక్ట్‌గా తన మైండ్ ఏం చేసిందంటే, మైండ్ ఈస్ వెయిటింగ్. సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి? సబ్‌కాన్షియస్ మైండ్ ఈస్ ఎ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్కటి స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో సబ్‌కాన్షియస్ మైండ్‌లో అన్నీ స్టోర్ అయ్యాయి. ఎవ్రీథింగ్ స్టోర్డ్ ఇన్ ద సబ్‌కాన్షియస్ మైండ్. అండ్ నౌ హి ఈస్ వెయిటింగ్. నాకెప్పుడు డయాబెటీస్ వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. సబ్‌కాన్షియస్ మైండ్. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ దూరంగా ఉన్న పర్సన్‌కి ఎలాంటి డయాబెటీస్ లేదు. బికాజ్ తనెప్పుడు వినలేదు దాని గురించి. తనకు రాలేదు. అండ్ ఇక్కడ ఇంట్లో ఉన్నవతడు రోజు మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ డయాబెటీస్, డయాబెటీస్ అంటారు కాబట్టి హి వెంట్ ఇంటూ డయాబెటీస్. అందువల్ల చూడండి మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది పేరెంట్స్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుతుంటారు. మనీ గురించి మాట్లాడుతుంటారు. మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు డబ్బొస్తుందని ఆలోచిస్తుంటారు. అందువల్ల ఆ చైల్డ్ బిలీఫ్స్ ఏంటంటే, మనీ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుండాలి, గ్రో అవుతూ ఉండాలి. తన మైండ్ సెట్ అంతా అలానే ప్రిపేర్ అయింది. అండ్ హీ వర్క్స్, హీ లెర్న్స్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. నేర్చుకుంటాడు, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు అండ్ థాట్స్ హౌ ఇట్ గోస్. బట్ ఎక్కడైతే ఫ్యామిలీలో మనీ గురించి ఎక్కువగా మాట్లాడరు. మనీ అంటే ఒక టాబూ లాగా చూస్తుంటారు. మనీ అంటే ఒక ఒక నెగెటివ్ థింగ్ లాగా చూస్తూ ఉంటారు. రైట్? డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. డబ్బు మనని చాలా సెల్ఫిష్‌గా చేసేస్తుంది. డబ్బుంటే ప్రేమ ఉండదు. రైట్? ఇవన్నీ కూడా వింటూ ఉండడం వల్ల ఆ మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏం ఫీడ్ అవుద్దంటే ఆ చైల్డ్‌కి, డబ్బు సంపాదిస్తే ఐ విల్ బికమ్ ఎ బ్యాడ్ పర్సన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మూవీస్‌లో కూడా మనం అదే చూసాం. రైట్? గుర్తుందా అండి? మన చైల్డ్‌హుడ్‌లో మనం మూవీస్ చూస్తుంటాము. అందులో విలన్ ఎవరుంటారు? రిచ్ పర్సన్. ఆ విలన్ డబ్బెలా ఎర్న్ చేస్తుంటాడు? ఫార్మర్స్‌ని చంపి వాళ్ళ భూమి లాక్కొని అలా డబ్బు సంపాదిస్తాడు. బట్ మనీ గురించి చాలా నెగెటివ్ బిలీఫ్స్ మన మైండ్‌లో ఉన్నాయి. సో ఎలాగైతే ఒక ప్రోగ్రామర్ సరిగ్గా ప్రోగ్రామింగ్ చేయకుంటే కంప్యూటర్ ప్రాబ్లమ్‌లో ఉంటుందో, సేమ్ వే పేరెంట్స్ ఇక్కడ మదర్, ఫాదర్ దగ్గర ఎడ్యుకేషన్ లేకుంటే ఆ ప్రోగ్రామింగ్ అంతా, ప్రాబ్లమ్ అంతా గూడా పిల్లలకొచ్చేస్తుంది. సో, ఇక్కడ ఒక చైల్డ్ ఎలాగైతే ప్రోగ్రామింగ్ జరుగుతుందో, అదే విధంగా మన సబ్‌కాన్షియస్ మైండ్ గూడా ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఎలాగైతే ఒక కంప్యూటర్‌ని రాంగ్ ప్రోగ్రామ్స్ ఇన్‌స్టాల్ చేస్తే అక్కడ రాంగ్ డేటా బయటకొస్తుందో, మీరు చూడండి. మీరొక ప్రింట్ ఇస్తున్నారు. ఆ ప్రింట్ ఇచ్చేటప్పుడు మీకు ఆ లెటర్ సరిగ్గా రావట్లేదు. మీ పేరు సరిగ్గా ప్రింట్ అవ్వట్లేదు. మీరేం చేస్తున్నారు? మళ్ళీ, మళ్ళీ ప్రింట్ తీస్తున్నారు. బట్ ఇక్కడ ప్రింటర్‌లో ప్రాబ్లమ్ లేదండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడుంది? ఇన్‌పుట్‌లో. ఏదైతే వర్డ్‌లో మనం టైప్ చేసామో అక్కడ ప్రాబ్లమ్ ఉంది. అక్కడ ఎర్రర్ ఉంది. సో, ఎర్రర్ ఇన్‌పుట్‌లో ఉంటే అవుట్‌పుట్ ఎర్రర్‌లోనే వస్తుంది. ఇక్కడ ఇన్‌పుట్ ఏంటి? మన ప్రోగ్రామ్స్. సో, మన మైండ్‌లో చాలా డేటా ఉంది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో, మన గురించి మన మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న బిలీఫ్‌ని, మెమరీస్‌ని ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అప్పుడు మాత్రమే మన లైఫ్ చాలా సూపర్బ్‌గా ముందుకెళ్తుంటాము మనం. రైట్? సో, ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ నేను చెప్పేదేంటంటే వెరీ సింపుల్ థింగ్. జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ థిస్ ఫ్యాక్ట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ డివైన్. దేర్ ఈస్ ఎ డివైన్. సో, డివైన్ నుంచి సూపర్ కాన్షియస్ ద్వారా మనకెప్పుడు డేటా అనేది వస్తూనే ఉంటుంది. సూపర్ కాన్షియస్ నుంచి డేటా మనకెప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. రైట్? సో, ఏ డేటా మనం డివైన్ నుంచి మనం తీసుకుంటున్నాము. ఇక్కడ జనరల్‌గా చూసినట్టయితే ఏమవుతుందంటే, మన కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడూ డివైన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడూ ఆ సూపర్ కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన కాన్షియస్ మైండ్‌లో ఆల్ అన్‌వాంటెడ్ ప్రోగ్రామ్స్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నాయి. రైట్? నేనెందుకు పనికిరాను, నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఛాలెంజెస్ ఉన్నాయి, నన్నెవరు ఇష్టపడట్లేదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ గూడా మన మైండ్‌లో సెట్ అయి ఉంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో సెట్ అయి ఉంటే, అదే ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హోపోనోపోనో ద్వారా మనం రైట్ ప్రోగ్రామ్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఈ రెడ్ కలర్‌లో ఇన్‌స్టాల్ చేసేదంతా కూడా రైట్ ప్రోగ్రామ్స్. సో, రైట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పంపిస్తున్నాం. ఇక్కడ మనం మన నెగెటివ్ మెమరీస్‌ని మనం క్లీన్ చేస్తున్నాం. ఎప్పుడైతే నెగెటివ్ మెమరీస్‌ని నేను క్లీన్ చేసుకుంటూ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పంపిస్తున్నానో, అప్పుడేం జరుగుతుంది? అక్కడ మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ ఎవరితో కనెక్ట్ అయ్యి ఉంది? డివైన్‌తో కనెక్ట్ అయ్యి ఉంది. రైట్? ఆ డివైన్‌తో కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం డివైన్ నుంచి మనం ఏం చూస్తున్నామంటే ఇన్‌స్పిరేషన్స్‌ని మనం చూస్తుంటాం. కొంతమంది యాక్షన్ ఎలా తీసుకుంటారు? ఇన్‌స్పిరేషన్ ద్వారా తీసుకుంటారండి. సో, ఐయామ్ టెల్లింగ్ ఇట్ యాస్ ఇన్‌స్పిరేషన్. చాలా మంది ఇన్‌స్పిరేషన్ నుంచి యాక్షన్ తీసుకోవట్లేదు. చాలా మంది మెమరీస్ నుంచి మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా నెగెటివ్ ఆల్రెడీ ఉంది. సో, నెగెటివ్ ఉండడం వల్ల
వాళ్ళ యాక్షన్స్ అన్నీ కూడా మెమరీస్ పైనే డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నెగెటివ్ మెమరీస్ ఉన్నాయి. అన్ని నెగెటివ్ మెమరీస్ ఉండడం వల్ల తను తీసుకునే యాక్షన్స్ అన్నీ కూడా నెగెటివ్‌గానే ఉంటాయి. అందువల్లనే ఇన్‌స్పిరేషన్ ఉండట్లేదు, క్రియేటివిటీ ఉండట్లేదు, ఇమాజినేషన్ పవర్ ఉండట్లేదు, నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. అదే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏంటి ఇవన్నీ కూడా మెమరీస్. సో, ఐదర్ మన మెమరీస్ వర్క్ అవుతాయి. చూడండి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీస్ వర్క్ అవుతాయి. లేదా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీస్‌ని క్లియర్ చేస్తే ఇన్‌స్పిరేషన్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు మీరు మెమరీస్ నుంచి వర్క్ చేస్తే యూ విల్ నెవర్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఎప్పుడు మెమరీసే బయటికొస్తుంటాయి. అదే మెమరీస్. బట్ ఎప్పుడైతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో హోపోనోపోనో ద్వారా మనం క్లియరింగ్ చేస్తున్నామో అప్పుడు ఇన్‌స్పిరేషన్స్ బయటకొస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, వి ఆర్ డూయింగ్ నౌ హోపోనోపోనో మెడిటేషన్ స్పెషల్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ శివరాత్రి. మనం సెల్ఫ్ హీలింగ్‌ని చేయబోతున్నాము. సో, దీన్ని హోపోనోపోనో అంటామండి. దిస్ ఇస్ ద వండర్‌ఫుల్ హవాయియన్ ప్రేయర్. అండ్ దీని హిస్టరీ చాలా చాలా బ్యూటిఫుల్ హిస్టరీ. దీని గురించి నేను స్పెషల్‌గా ఒక వర్క్‌షాప్ డిజైన్ చేశాను. అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హ్యూ లెన్, ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ జో విటాలి, ద వరల్డ్స్ నంబర్ 1 లైక్ పీపుల్ హూ హావ్ స్టార్టెడ్ దిస్ హోపోనోపోనో. సో, ఐయామ్ సో హ్యాపీ టు షేర్ దిస్ నాలెడ్జ్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో, తెలుగులో చాలా ఈజీ వేలో హోపోనోపోనో అర్థమయ్యే విధంగా, మీకు రిజల్ట్స్ వచ్చే విధంగా. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనని మనం హీల్ చేసుకుంటామో మనకు రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతాయి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, లైట్ సోర్స్ అనేది మనలో ఉంది. మన లైట్ సోర్స్ మనలో పెట్టుకొని మనం బయటంతా వెతుకుతున్నాం. రైట్? సో, ఆ లైట్ సోర్స్‌ని మనలో ఉంది కాబట్టి మనని మనం క్లీన్ చేసుకోవాలి. సో, ఈరోజు మన టెక్నిక్ ఏంటి? సెల్ఫ్ హీలింగ్ చేయబోతున్నాము. సో, ప్లీజ్ టైప్ కామెంట్ సెక్షన్‌లో అందరూ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ, ఓం నమః శివాయ అని చాట్‌లో పెట్టండి. అండ్ లెట్ అస్ డూ దిస్ నౌ. సో, సెల్ఫ్ హీలింగ్ గురించి అందరూ రెడీగా ఉండండి. నౌ క్లోజ్ యూర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. నౌ వి ఆర్ గోయింగ్ టు డూ స్పెషల్ హీలింగ్ మెడిటేషన్. జస్ట్ క్లోజ్ యూర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. Close your eyes. Take a deep breath and let's ready for Ho'oponopono. Take a deep breath. Relax your body and mind completely. మీ బాడీని మైండ్ని టోటల్గా రిలాక్స్ చేయండి. రిలాక్స్ ఇట్ టోటలీ. Relax it completely. With every breath. ఈ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా మీరు మీ ఎమోషన్స్ని లేదా ఏదైనా ఎమోషనల్ ప్రాబ్లంతో బాధపడుతుంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మనలో ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ మనని హీల్ చేయకుండా ఆపేస్తూ ఉంటాయి. చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ మన మెంటల్, మన ఎమోషనల్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవుతుంటాయి. సో నౌ లెట్ us స్టార్ట్ ది హోపోనోపోనో ఫర్ సెల్ఫ్ హీలింగ్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ చాలా యూజ్ అవుతుంది. సో టచ్ యువర్ హార్ట్. ఒకసారి మీ హార్ట్ని టచ్ చేయండి. టచ్ చేస్తూ సే దీస్ వర్డ్స్. ఐఎమ్ ద వన్ హూ అండర్ ఎస్టిమేటెడ్ యు ద మోస్ట్. డియర్ అన్కాన్షియస్, ఇప్పటి వరకు నిన్నెప్పుడూ నేను రికగ్నైజ్ చేయలేదు. నాలో ఒక సోల్ ఉందని కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ ద వన్ హూ అండర్ ఎస్టిమేటెడ్ యూ ద మోస్ట్. మిమ్మల్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాను. నన్ను నేను ఎప్పుడు డిస్రెస్పెక్ట్గా చూస్తున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ డిస్కనెక్టింగ్ విత్ యూ. నీతో ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ లివింగ్ యూ అలోన్. మిమ్మల్ని ఒంటరిగా ఉంచినందుకు ఐఎమ్ సారీ. డియర్ సోల్, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ మై డియర్ సోల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. ఎంత మంచి లైఫ్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కనెక్షన్ విత్ ద యూనివర్స్. ఎప్పుడూ నన్ను డివైన్తో కనెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ డజంట్ మ్యాటర్ హూ డజంట్ లవ్ యూ ఫ్రమ్ నౌ. వాట్ మ్యాటర్స్ ఇస్ ఐ లవ్ యూ. ఎవరు నిన్ను ఇష్టపడకున్నా నేను నిన్ను కంప్లీట్గా ఇష్టపడుతున్నాను. నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను. సో హియర్ థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఎప్పుడూ డిస్కనెక్ట్ అవుతూనే ఉన్నాను. ఇక నుంచి
నీతో ప్రతిరోజు కనెక్ట్ అవుతాను. డియర్ మై డియర్ సెల్ఫ్, సోల్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాను. నన్ను నేను ఎప్పుడు డిస్రెస్పెక్ట్గా చూస్తున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ డిస్కనెక్టింగ్ విత్ యూ. నీతో ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ లివింగ్ యూ అలోన్. మిమ్మల్ని ఒంటరిగా ఉంచినందుకు ఐఎమ్ సారీ. డియర్ సోల్, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ మై డియర్ సోల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. ఇంత మంచి లైఫ్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కనెక్షన్ విత్ ద యూనివర్స్. ఎప్పుడూ నన్ను డివైన్తో కనెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ డజంట్ మ్యాటర్ హూ డజంట్ లవ్ యూ ఫ్రమ్ నౌ. వాట్ మ్యాటర్స్ ఇస్ ఐ లవ్ యూ. ఎవరు నిన్ను ఇష్టపడకున్నా నేను నిన్ను కంప్లీట్గా ఇష్టపడుతున్నాను. నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను. సో హియర్, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఎప్పుడూ డిస్కనెక్ట్ అవుతూనే ఉన్నాను. ఇక నుంచి నీతో ప్రతిరోజు కనెక్ట్ అవుతాను. డియర్ మై డియర్ సెల్ఫ్, సోల్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాను. నన్ను నేను ఎప్పుడు డిస్రెస్పెక్ట్గా చూస్తున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ డిస్కనెక్టింగ్ విత్ యూ. నీతో ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ లివింగ్ యూ అలోన్. మిమ్మల్ని ఒంటరిగా ఉంచినందుకు ఐఎమ్ సారీ. డియర్ సోల్, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ మై డియర్ సోల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. ఇంత మంచి లైఫ్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కనెక్షన్ విత్ ద యూనివర్స్. ఎప్పుడూ నన్ను డివైన్తో కనెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ డజంట్ మ్యాటర్ హూ డజంట్ లవ్ యూ ఫ్రమ్ నౌ. వాట్ మ్యాటర్స్ ఇస్ ఐ లవ్ యూ. ఎవరు నిన్ను ఇష్టపడకున్నా నేను నిన్ను కంప్లీట్గా ఇష్టపడుతున్నాను. నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను. సో హియర్, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఎప్పుడూ డిస్కనెక్ట్ అవుతూనే ఉన్నాను. ఇక నుంచి నీతో ప్రతిరోజు కనెక్ట్ అవుతాను. డియర్ మై డియర్ సెల్ఫ్, సోల్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.